కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో స్పార్క్ మైండ్ స్కూల్లో ఈ రోజు ఉదయం 11:30 30 మంది అక్రమంగా స్కూల్ క్లాసులో చొరబడి క్లాస్ టీచర్లకు ఎజాజ్ సార్, అజీం సార్లపై దాడి. దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం. స్కూల్ టీచర్లకు ప్రాణభయం ఉంది అని అజీముద్దీన్ బాన్స్వాడ పోలీసులకి 30 మంది పైన చర్యలు తీసుకోవాలని దరఖాస్తు ఇచ్చారు. దీనివలన బాన్స్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నమస్కారం. నేను స్పార్క్ మైండ్ స్కూల్ యజమాని మరియు ప్రిన్సిపల్ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నా పేరు షేక్ అజాముద్దీన్. ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే దౌర్జన్యం చేసి మన ఏబీపీ వాళ్ళు, బతకరంగ వాళ్ళు, చాలా మంది వేరే వేరే వాళ్ళు ఏదో చాలా మంది 50 మంది మా స్కూల్ పైన దౌర్జన్యం చేశారు. ఎవరు లేను, నేను పైన రౌండ్స్ లో ఉన్నాను. మా ఇన్ఛార్జ్ నేను పైన రౌండ్స్ ఉన్నాను. ఇక అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు. లోపల మా బ్రదర్ కరస్పాండెంట్ షేక్ నజీముద్దీన్ గారు ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేసి మా టీచర్ ని దౌర్జన్యంగా గట్టిగా అడిగేసి ఆమె భయపెట్టేసి 6th క్లాస్ అని గట్టిగా మాట్లాడడం వల్ల ఆమె భయపడిపోయింది. వాళ్ళు ఎలా మా బ్రదర్ తో షేక్ నజీముద్దీన్ గారితో ఏం మాట్లాడకుండా పైకి వచ్చేసారు. పైకి వచ్చేసినప్పుడు ఏమైంది మాట్లాడుతున్నప్పుడు నేను మా ఇన్ఛార్జ్ మేడం సంగీత మేడం అడ్డుకున్నంత సేపట్లోనే చేయలేపెచ్చేశారు. ఏమైంది ఏంది మీ చదువు చెప్పేది, సగం చదువు ఉంది, ఏం ఎడ్యుకేషన్ ఉంది, ఏం ఇన్స్టిట్యూషన్ ఉంది అని చెప్పి గట్టిగా మాట్లాడేసి మా మీద చేయలేపేశారు. నా మ్యాథ్స్ టీచర్ మీద, నా పీటీ మీద, మా సంగీత మేడం మీద, మా ఇన్ఛార్జ్ మీద సంగీత మేడం మీద చేయలేపేశారు. మా మధ్యలో వచ్చిన మా ప్రైమరీ మేడం మీద చేయలేపేశారు. వాళ్ళకి చిరిగేంతలాగా చేయలేపారు. అంటే దాంతో అది ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. అది కాకుండా నా షర్ట్ చిరిగిపోయింది, చేయలేపేశారు. అది కాకుండా పిల్లలు డోర్లు కొట్టేసి మరి పిల్లలు భయపడేలా వణికిలా మొత్తం చెండ వెళ్ళేలా మొత్తం బిహేవ్ చేశారు. అసలు ఇన్సిడెంట్ ఏమైంది క్లియర్ విషయంగా మాట్లాడకుండా దౌర్జన్యం చేయడానికి ఖచ్చితంగా అది విరుద్ధం. స్కూల్ ఇది ఒక పాఠశాల. దీని పిల్లలకి ఎలాంటి భేదభావాలు లేకుండా చదువు చెప్పే విద్యాలయం ఇది. వాళ్ళు విద్యాలయాన్ని గౌరవించకుండా డైరెక్ట్ స్కూల్ మీద దౌర్జన్యం చేశారు. ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేసినా ఏమున్నా ఆఫీస్ వచ్చి మాట్లాడి అది ఏముందో క్లారిటీ పిలిపించి పేరెంట్ ని పిలిపించి అబ్బాయిని పిలిపించి వీలైతే ఇబ్బంది అనిపిస్తే 6th క్లాస్ వాళ్ళ పిల్లలతో మాట్లాడి మరి దీని మీద మేము యాక్షన్ తీసుకునేవారు లేదు. నా పేరు లక్ష్మి. ఎవరైతే వీడియోలో వైరల్ అయిందో ఆ బాబు మా బాబే. నేను ఇక్కడ యూఎస్ టీచర్గా వర్క్ చేస్తున్నా. మా బాబుని ఇక్కడ నేను 2019 నుంచి చదివిస్తున్నా. ఎలాంటి మతాలు కానీ కులాలు కానీ ఈ స్కూల్లో చెప్పడం జరగలేదు. అందుకే నేను ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్ కోసం ఈ స్కూల్కి వచ్చాను. నేను వచ్చి నుండి కూడా ఇక్కడ మేము అన్ని రకాల హిందూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. కాకపోతే చిన్న మిస్అండర్స్టాండింగ్, లాస్ట్ నైట్ మా సార్ కొంచెం డ్రింక్ చేయడం వల్ల అది వీడియో కొంచెం వాళ్ళ ఫ్రెండ్ కి సెండ్ చేయడం వల్ల మా సార్ వైరల్ చేయాలని చేయలేదు, జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ కి సెండ్ చేశాడు. వాళ్ళు ఇంకా ఏది ఉద్దేశం పెట్టుకున్నారో తెలియదు కానీ ఆ వీడియో వైరల్ చేశారు. కానీ మా సార్ వాళ్ళు మాత్రం అందరినీ ఒకేలాగా చూస్తారు. హిందూ ముస్లిం అని తేడా ఏం చూపించారు. అన్ని రకాల ఫెస్టివల్స్ మేము చేసుకుంటాం కాబట్టి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం. నా పిల్లలకి యాజ్ ఎ పేరెంట్ గా, యాజ్ ఎ టీచర్ గా నేను మా స్కూల్ కి సపోర్ట్ చేస్తున్నాను.